యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన సంఘాలతోనే విలీన ప్రక్రియ చేపడతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వంలో విలీనం చేయాలంటే ముందుగా ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మరి ఆర్టీసీ కార్మికులు ప్రతి 2వ మంగళవారం డిపో స్థాయి నుంచి మంత్రి వరకు కూడా వారి సమస్యలపైన నేరుగా కలవవచ్చని కూడా చెప్పారు. ఆర్టీసీలో విలీనం తర్వాతే ఇక మరి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతాయని కూడా చెప్పారు. ప్రభుత్వంలో తెలంగాణ ఆర్టీసీ విలీనానికి సంబంధించి ఏపీలో నిర్వహించినటువంటి అధ్యయన నివేదికను మంత్రి పొన్నం ప్రభాకర్ రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డికి జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ అయితే అందజేశారు. మరి ఏపీలో విలీనం తర్వాత ఉద్యోగులు సమాజంలో అయితే విలువలతో జీవిస్తున్నారని చెప్పారు ఆయన. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలను పక్కన పెట్టి తక్షణమే విలీన ప్రక్రియ ప్రారంభించాలని ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీ, నాన్ జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి విలీనం కంటే ముందు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం ఇక దారుణమని కూడా తెలియజేశారు. మరి మేడే నాడు సీఎం ముందు విలీనం కావాలనా లేదా ఎన్నికలు కావాలనా అని అడిగితే ఇక అన్ని కార్మిక సంఘాలు అయితే ముందుగా విలీనమే కావాలని తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని తెలిపినట్లు చెబుతా ఉన్నారు. మరి జూన్ 2న కార్మికులకు తీపి కబురు చెప్పాలని జేఏసీ నాయకులు కోరారు. ఇక హైదరాబాద్ నగరంలో కాలుష్యరహిత ప్రజా రవాణాను పెంపొందించే దిశగా గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా అయితే కూకట్పల్లి డిపోకు కేటాయించినటువంటి 60 నూతన ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరం వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకొని మరొక ఢిల్లీలాగా మారకూడదనే ఉద్దేశంతోనే పర్యావరణ రహిత ఎలక్ట్రిక్ బస్సులను పెద్ద ఎత్తున అయితే అందుబాటులోకి తెస్తున్నామని తెలియజేశారు. ఈవీ బస్సుల విస్తరణలో భాగంగా ప్రధాన డిపోలు, బస్టాండుల్లో అత్యాధునిక ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా టీజీఎస్ ఆర్టీసీ అయితే ఎండీ వై నాగిరెడ్డి తెలియజేశారు. మరి శబ్ద వాయు కాలుష్యం లేని ప్రయాణాన్ని అందించడంతో పాటు ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన సురక్షితమైనటువంటి ప్రయాణ అనుభవాన్ని ఈవీ బస్సులు కల్పిస్తాయని చెప్పేసి వెల్లడించారు. మరి ఈ బస్సుల విస్తరణలో భాగంగా ప్రధాన డిపోలు, బస్టాండుల్లో అత్యాధునిక ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సంస్థను లాభాల బాటలో నడిపిస్తూనే ప్రయాణికులకు సురక్షితమైన అత్యాధునిక సౌకర్యాలతో కూడినటువంటి ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మరి కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం మంత్రి పొన్నం, ఎండీ నాగిరెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఇక ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, కలెక్టర్ మను చౌదరి నూతన బస్సుల్లో ప్రయాణించారు. ప్రస్తుతం హైదరాబాద్లో 540, రాష్ట్ర వ్యాప్తంగా 1050 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తూ ఉన్నాయని వెల్లడించారు. మరి 2027 నాటికి నగరంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులనైతే ప్రవేశపెట్టామని కూడా తెలిపారు. 3000 ఈ బస్సులనైతే ప్రవేశపెడితే మరి 600 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతున్నాయని కూడా తెలిపారు. త్వరలో మరో 2200 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నట్లుగా కూడా తెలిపారు. మహాలక్ష్మి పథకంతో 310 కోట్ల టికెట్లను మహిళలు వినియోగించుకున్నారని చెప్పారు. మరి కూకట్పల్లి ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు కేబీహెచ్పీలో బస్ డిపో ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ అమలుతో పాటుగా కూడా వారి సంక్షేమానికి ప్రభుత్వం అయితే పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. ఇక మరి కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకైతే ప్రతి 2వ మంగళవారం ప్రత్యేకంగా అయితే సమయం కేటాయించనున్నట్లుగా కూడా మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రతి 2వ మంగళవారం జిల్లా డిపో స్థాయి నుంచి
ఆర్ఎం స్థాయి నుంచి ఈడీ స్థాయి నుంచి ఎండి మంత్రి కూడా వాళ్లకు ఏ అంశాలున్నా నేరుగా కలవడానికి గ్రీవెన్స్ డే పెట్టినాం. ఆర్టీసీ కార్మికులు వాళ్ళ అధికారులతో ముఖాముఖి. ఇది కాక కొత్తగా కొంతమంది అందులో ఇంటర్నల్ క్లాష్ తోటి అపాయింట్ ఇప్పుడే చేయాలి, 40 మంది ఇంత అధికారులు మంత్రుల ముందర సాక్ష్యం జరిగి సమావేశం జరిగి నా రూమ్కి వచ్చి కాగితం ఇచ్చి రేపే అపాయింటెడ్ మీ పొలిటికల్ అడ్వాంటేజ్ కొరకు ఇప్పుడే అపాయింటెడ్ ప్రకటించమని అడిగితే హైయెస్ట్ లెవెల్లో నిర్ణయం జరిగింది. నేను ఒక్కరినెట్ల నిర్ణయం మార్చగలుగుతా? నా దగ్గర కొంతమంది ప్రతినిధులు వస్తే చెప్పిన ఇది అందరం కలిసి అందరి సమక్షంలో తీసుకున్న నిర్ణయం. మీకేదో తొందరపాటి మీకు సంబంధించిన ఆలోచన మార్చుకుంటే ఏం చేయలేం కదా. ఇది చాలా లాంగ్ ప్రణాళికల డిస్కషన్ లో జరిగిన డిస్కషన్. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రభుత్వం తరఫున దయచేసి అందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికలు జరుగుతాయి. వీలైనంత తొందరలో ప్రక్రియ ప్రారంభమైతే దానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గుర్తింపు సంఘ ప్రతినిధులతోటి అధికారులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము. ఆ కమిటీ విలీన ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభం చేస్తుంది.